హాయ్! వెల్కమ్ టు తిరుమల్ వ్లాగ్స్. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. చాలా డేస్ నుంచి కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. కానీ వీలు పడలేదు. ఎలాగో అలాగా అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు విజయవాడకొచ్చాను. ఈరోజు విజయవాడలో మనం చూడదగ్గ ప్లేస్ ఏమేమి ఉన్నాయి? విజయవాడ అమ్మవారి కనకదుర్గను దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేవి షూట్ చేయనీకి వచ్చాను. సో, రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాను. ఇప్పుడు టెంపుల్‌కి ఎలా వెళ్ళే దాని గురించి ముందుకెళ్తున్నాను. అంతకంటే ముందు మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. మొత్తానికి ఒక ఆటో అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆటోలో మనం వెళ్తూ ఉన్నాము. ఇందులో ఎక్స్ట్రా చార్జెస్ అంటే ఏం చేయలేదు. సో, తక్కువనే చార్జ్ చేశారు టెంపుల్ వరకు. దానికంటే ముందు మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే చేసుకోండి. దీనివల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ తప్పకుండా చేసుకోండి. ఈ వీడియోలో అమ్మవారి టెంపుల్ గానీ, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు గానీ షూట్ చేయలేకపోయాను. కొన్ని అనివార్య కారణం వల్ల అది మిస్ అయింది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో, ఇప్పుడు మనం అక్కడ చాలామందిని అడిగాను. నియర్ బై ఏమన్నా మంచి ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయని అడిగాను. సో, అక్కడ కనకదుర్గ టెంపుల్ నుంచి 12 కిలోమీటర్స్ దగ్గరలో ఉండవల్లి గుహలు అనేవి ఉన్నవి. అవి చాలా పురాతనమైన గుహలనమాట. అక్కడ చాలా హిస్టారికల్ స్టోరీ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఉండవల్లి గుహల్ని షూట్ చేయనీకే వెళ్తున్నాము. దానికన్నా ముందు మనం ప్రకాశం బ్యారేజ్ అంటారు. ఈ ప్రకాశం బ్యారేజ్‌ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ ప్రకాశం బ్యారేజ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రకాశం బ్యారేజ్ అది వాటర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అంత లేకపోయినా కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్‌లోనే మేము అక్కడ నదీ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం అక్కడ కొంచెం వాటర్ లేవు. సో, ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది వ్యూ పాయింట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. వ్యూ పాయింట్ అనేది. సరే, ఏది ఏమైనా కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ అమ్మవారి అనుగ్రహం, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఏదో తెలియని అనుభూతి నాకు కలిగింది. చాలా డిఫరెంట్ అనిపించింది అక్కడ అమ్మవారి అనుగ్రహం అనేది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉండవల్లి గుహలకు ఎంటర్ అవ్వబోతున్నాం. ఉండవెల్లి గుహల దగ్గరకైతే వచ్చేసామో, ఉండవెల్లి గుహల యొక్క ప్రత్యేకత ఏంది? ఉండవెల్లి గుహల యొక్క స్థల పురాణం ఏంటి? చారిత్రక ఆధారాలు ఏంటి? అసలు ఈ ఉండవెల్లి గుహలు ఎలా నిర్మించబడ్డాయి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఉండవెల్లి గుహ అనేది ఒక కొండ అనమాట. ఆ కొండనే ఒలిచి వివిధ రకాలుగా గుహలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉండవెల్లి గుహల యొక్క చారిత్రక ఏంటంటే క్రీశకం 420 నుండి క్రీశకం 620 మధ్య కాలంలో గుప్తుల మొదటి భాగం నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గుహలు అనేవి, ఈ గుహలలో బౌద్ధులు తపస్సు చేసేవారని ఇక్కడ స్థల పురాణం చెప్తా ఉంది. ఇక్కడ నేను షూట్ చేసేటప్పుడు ఇలా గబ్బిలాలు కూడా చాలా గబ్బిలాలు ఉన్నాయన్నమాట. బౌద్ధ భిక్షులు ఇక్కడ తపస్సు చేసేవారని ఇక ఒక చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇది టోటల్గా ఈ ఉండవెల్లి గుహలు అనేవి విష్ణుకుండుల కాలంలో నిర్మించబడ్డాయని చారిత్రక ఆధారాలు అలాగే స్థల పురాణం తెలియజేస్తుందన్నమాట. ఈ ఉండవెల్లి గుహల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉండవెల్లి గుహల నుండి విజయనగరం కనకదుర్గ టెంపుల్ గుడి వరకు ఒక సొరంగ మార్గం ఉండేదన్నమాట. ఈ సొరంగ మార్గం ద్వారానే అప్పుడు పరిపాలించినటువంటి రాజులు తమ సైనికులను తరలించేవారని స్థానిక స్థల పురాణం ఇక్కడ మనకు చెప్తా ఉందన్నమాట. మొత్తం ఇందులో కానీ ఈ ఉండవల్లి గుహల్లో లోపల చూస్తే మాత్రము కళ్ళు చెమ్మకిలిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక కొండను తీసుకొని అందులోనే గుహాలయాన్ని చెక్కడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అనేవి అక్కడ తీసుకొచ్చి పెట్టినవి కావనమాట. అందులోనే చెక్కి అందులోనే అక్కడ మలిచారనమాట. ఎంత అద్భుతమైన టెక్నాలజీ లేని కాలంలో కూడా అంత అద్భుతం చేయడం అనేది మామూలు విషయం కాదనమాట. ఇక్కడ చూసినటువంటి స్తంభాలు కూడా మధ్యలో గ్యాప్ అనేది ఎలా వచ్చిందనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నమాట. ఒక కొండను తీసుకొని అందులోనే గుహాలు ఏర్పాటు చేయడం, దేవతామూర్తుల విగ్రహాలను చేయడం. ఇక్కడ బౌద్ధుల యొక్క విగ్రహాలు అలాగే సింహాల యొక్క విగ్రహాలు విష్ణుకుండుల కాలంలో నిర్మించబడ్డాయి కాబట్టి ఉండవెల్లి గుహలు కూడా
విష్ణుకుండుల కాలంలోనే నిర్మించబడ్డాయని చారిత్రక ఆధారాలన్నమాట. ఇప్పుడు మీరు చూసినటువంటి గణపతి విగ్రహం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక విగ్రహాన్ని తెచ్చి అందులో పెట్టలేదన్నమాట. అందులోనే విగ్రహాన్ని చెక్కి అలాగే ఉంచారన్నమాట. ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కూడా బయట నుంచి తెచ్చి అందులో పెట్టినవి కావన్నమాట. అందులోనే చెక్కి అక్కడే అలాగే ప్రతిష్ఠించారన్నమాట. ఈ గుహలు మొత్తం 4 అంతస్తులు ఉంటాయన్నమాట. 3వ అంతస్తులో ఏముండబోతుంది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ చూపిస్తున్నటువంటి విగ్రహం ఏంటంటే క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఈ విగ్రహాన్ని చూస్తే నేను ఆశ్చర్యానికి గురయ్యాను. టెక్నాలజీ లేని కాలంలో కూడా ఇంత చక్కగా చెక్కారనేది. ఇప్పుడు మనం ఆచరణకు గురి చేసే అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహాన్ని చూడబోతున్నాం మనము. భారతదేశంలోనే 3 విగ్రహాలు ఉన్నాయన్నమాట. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో అనంతగిరి గుట్టల్లో ఒక విగ్రహం ఉంటుంది. అలాగే కేరళ రాష్ట్రంలో త్రివేండంలో ఈ 3వది, ఆంధ్రప్రదేశ్లోని ఉండవెల్లి గుహల్లో అనంత పద్మనాభ స్వామి అనే విగ్రహం ఉంటుందన్నమాట. ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనేది 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఏకాశిలా విగ్రహం అనమాట. 7 పడిగలతోని స్వామివారు ఈ గుహలోనే చెక్కడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం అలా కాకుండా ఆ గుహలోనే, ఆ కొండలోనే ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహాన్ని చెక్కడం అనేది మామూలు విషయం కాదు. నాకు చూస్తే కళ్ళు 2 కళ్ళు సరిపోలేదు చూడనీకి. ఇంత దగ్గర నుండి అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవడం అనేది అదృష్టంగా భావించాను నేను. అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ విగ్రహాలు అనేవి అనంత పద్మనాభ స్వామికి రక్షక భటులుగా ఉన్నాయని అక్కడ చరిత్ర చెప్తా ఉంది. అసలు ఆ టెక్నాలజీ లేని కాలంలో కూడా ఇలా విగ్రహాన్ని ఎలా చెక్కారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉందన్నమాట. ఇక్కడ చూసినటువంటి స్తంభాల మధ్యలో గ్యాప్ అనేది ఎలా చేశారు అనేది అది ఇప్పటికీ మిస్టరీగానే ఉందన్నమాట. ఇక్కడ బయటకు వచ్చేసరికి బౌద్ధ విగ్రహాలు మనకి ఇక్కడ చూడొచ్చు. అలాగే మనకి ఇప్పుడు ఈ స్తూపాలు పైన యొక్క కోట అనేది కొండను ఒలిచి ఒక గుడిలాగా తయారు చేశారన్నమాట. ఈ ఉండవల్లి గుహలు అనేవి బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట. ఇదన్నమాట విజయవాడలోని ఉండవల్లి గుహలకు సంబంధించిన పూర్తి సమాచారం. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.